యాక్షన్. ఫేస్బుక్ వాళ్ళేమో వాళ్ళు చేయడానికి వాళ్ళ కొత్త, ఎందుకంటే వాళ్ళు ఫేస్బుక్ సైజ్ పెంచారు, ముందు ఇంత వీడియో పెట్టే ఛాన్స్ లేదు ఫేస్బుక్. వాళ్ళ రూల్స్ మారి ఇంత యాక్సెప్ట్. వర్స్ట్ పార్ట్ ఏంటంటే సార్, ఐడీస్ డైరెక్ట్ గా పెడతారు, ఏం చేస్తారు చూడడం పెడతారు. ఫేస్బుక్ రూల్స్ ఏం మారలేదు, వాళ్ళకి కొత్త హెడ్ వచ్చాడు. ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు రియాక్ట్. షోయబ్ అని డిఫరెంట్ ప్లేస్ 2-3 hours పడుతుంది సార్ ఒక లింక్ డిలీట్ చేయడానికి. 2-3 hours లో నా సినిమా నైట్ ఎత్తలేదు సార్. 40,000 షేర్స్, 50,000 షేర్స్ వెళ్ళిపోతుంది. లాస్ట్ డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టర్స్ దాని ఫిక్సర్ రిలీజ్ అయింది మన ఐడియా ఉందా మీకు? ఎక్కడి నుంచి లీక్ అయింది బ్రాడ్కాస్టర్స్? మీరు ఎవరికి ఇచ్చారు డిఫిషియల్ ఇవ్వలేదండి. రెగ్యులర్ రైట్స్ ఇచ్చుంటారు కదా ఎవరు? జీటీ డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్స్ ఇచ్చేస్తున్నారు సార్. ఇంటెన్షనల్ గా సేమ్ అలాగే ఇంటెన్షనల్ గా లైవ్ స్ట్రీమ్స్ ఇచ్చారు. ఇది హెచ్డి ప్రింట్ కాదు సార్. క్వాలిటీ ఏంటంటే హెచ్డి కెమెరాతో రికార్డ్ చేస్తారు. హై క్వాలిటీ రికార్డెడ్. డీజే రాజు ఫస్ట్ వీక్లోనే ఇప్పుడు ఆలోచన గారి ఎడ్యుకేషన్ సరైన క్రాస్ చేస్తే ముందుకెళ్తుంది. డెఫినెట్గా మనం సక్సెస్ మీట్లో చెప్పినట్టు టాప్ 3లో ఉంటుందా, టాప్ 4లో ఉంటుందా, టాప్ 5లో ఉంటుందా అనేది విదిన్ ఫ్యూ వీక్స్ తెలుస్తుంది. బట్ ఇలా ఉండాలంటే మరి ఉండాలని ఎవరు కోరుకుంటారో ఎవరు కోరుకోవట్లేదు నాకు తెలియదు. లాస్ట్ 2 days నుంచి ఆన్లైన్లో విపరీతంగా ఈ సినిమా ప్రింట్ని షేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ సైబర్ పోలీస్ స్టేషన్కి వచ్చాము, సైబర్ క్రైమ్ స్టేషన్కి వచ్చాము. సైబర్ క్రైమ్ స్టేషన్లో ఏసీబీ గారు, రఘువీర్ గారు, అలాగే మదన్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడున్న టెక్నాలజీస్ ఫస్ట్ మేము షాక్ అయ్యాము. ఎందుకంటే మేము క్లియర్గా ఎవరైతే షేర్ చేశారో వాళ్ళ ఐడెంటిటీస్, వాళ్ళ లాగిన్ ఐడీలు వాటన్నిటిలో క్లియర్గా ఇచ్చాము. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 24 hours వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఈ నెగటివ్ థాట్తో ఉన్నారో దయచేసి మీరు చేసే అంటే ఈ చేతులు దాటి విషయం సీరియస్ అవ్వకముందే మీరు అలాంటి ఆలోచనలు మానుకుంటే చాలా ఉత్తమని నేను చెప్తున్నాను. ఎందుకంటే డెఫినెట్గా ఇది చాలా లాస్ క్రియేట్ చేస్తుంది. అంటే అది మీకు డైరెక్టర్ మీద ఉన్న ఇంకో లేకపోతే హీరోల మీద ఉన్న ఇంకోటి ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలియదు. ఫైనల్గా నష్టపోయేది ఏంటంటే ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్. రాజు గారు నా డబ్బులు నాకు ఇచ్చేశారు, హీరో డబ్బులు హీరో తీసుకుంటాడు, అందరు వెళ్ళిపోతారు. ఫైనల్గా లాస్ అయ్యేది ఎవరు? దిల్రాజు గారు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. సో ఎవరైతే ఈ గ్రూపులతో ఫైట్ చేస్తున్నారో మీకున్న ద్వేషం వల్ల మీరు టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరో లాస్ అవ్వదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అండ్ సో హ్యాపీ దట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అసలు మీరే కంప్లైంట్ చాలా లేట్గా ఇచ్చారు. ఇప్పుడు మాకున్న టెక్నాలజీతో, మాకున్న సిస్టమ్తో లింక్ వచ్చిన విదిన్ 25 hours డైరెక్ట్గా పర్సన్ని మేము అరెస్ట్ చేసే టెక్నాలజీ ఫోర్స్ మా దగ్గర ఉంది. దీని గురించి సపరేట్గా ఒక విభాగం, ఒక వింగ్ పనిచేస్తుంది. సో నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ రెస్పాన్స్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్ అయ్యి 5 days కంప్లీట్ అయ్యింది. లాస్ట్ 2 days ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో ఈ సినిమాని థియేటర్లో నుంచి సెల్ ఫోన్ కదా దాంట్లో అప్లోడ్ ఎలా అంటే వాంటెడ్లీగానే ఈ డీజేకు వస్తున్న కలెక్షన్స్ని వీటిని చూసి ఓర్వలేక డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టే కనిపిస్తుంది. సో దానికే ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి అవన్నీ స్క్రీన్ షాట్స్, వాళ్ళ ఐడీలు అన్నీ తీసుకొని కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 12 hours ఏమేమైతే మేము కంప్లైంట్ చేసిన కేసెస్ ఉన్నాయో అవన్నిటి మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి 12 hours వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి దే ఆర్ ప్లానింగ్. సో ప్రేక్షకులకు కానీ ఇలా చేసే వాళ్ళకి కానీ చెప్పదలుచుకున్న నేను ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాకు ద్వారా ఏదైనా డ్యామేజ్ జరుగుతుందంటే అది ప్రొడ్యూసర్కి, ఆ డిస్ట్రిబ్యూటర్స్కి డ్యామేజ్ జరుగుతుంది. ఇది మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో దయచేసి ఈరోజు మేము ఎంతో కష్టపడి తీసిన సినిమాని మీరు థియేటర్లో చూస్తే దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా మనం దొంగచాటున ఒక సినిమాని డౌన్లోడ్ చేసి ఇలా అప్లోడ్ చేసి చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏం లేదు. నాకు తెలిసి మీరు ఓన్లీ వాంటెడ్గా చేయడము, దాన్ని క్రేజీగా చేయడము, ఇదంతా మట్టి కరెక్ట్ అని మీరే ఆలోచించుకోవాలి. దయచేసి ప్రేక్షకులు కోరుకునేది ఒకటే, ఒక మంచి సినిమా ఇలా థియేటర్లో వెళ్ళి మనం చూసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాం. సో నేను ఆశిస్తున్నాను మా సంస్థ నుంచి వచ్చిన 25th ఫిలిం ఎన్నో మంచి సినిమాలు తీసిన మా బ్యానర్ని
మా సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు, అందరి హీరోల అభిమానులు ఉన్నారు. వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మీరు ఈ సినిమాని డౌన్లోడ్ చేసి చూడొద్దు, థియేటర్కి చూస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.